ఏ సమస్యతో వచ్చావు ఇక ప్రజాభవన్కి? ఏ సమస్యతో వచ్చావు? మేము ఇల్లు కోసం వచ్చినామన్నా. మా ఇందిరమ్మ ఇల్లు కోసమా? ఇందిరమ్మ ఇల్లు కోసము. మాకు స్థలం ఏం లేదు. మా రోడ్డు మీద గుడిసెలు ఉన్నాయి, 60 గుడిసెలు, 60-70 గుడిసెలు ఉన్నాయి. మేము పర్సెంట్గా 60 ఇల్లు ఇవ్వమని చెప్తున్నాం మేము. అంటే ఇప్పుడు మేము ప్రజాపాలనకి ఇప్పటికీ ఈసారికి 8 సార్లు అవి రాబట్టి నేను సెక్రటరీకి 5 సార్లు 6 సార్లు పోయినా, కలెక్టర్ ఆఫీస్కి 6 సార్లు పోయినా. నా దగ్గర మొత్తం ఆల్రెడీ పేపర్ ఉన్నాయి, ఎన్ని సార్లు పోయినాయి అన్నీ. మనకి ఇంత తిరిగిన ప్రతి వారం మీద 2 సార్లు వస్తున్నాయి. నేను ప్రజాపాలనకే కానీ, సెక్రటరీకే కానీ, కలెక్టర్ ఆఫీస్కే కానీ ప్రతి వారము కానీ నెల రోజులు 15 రోజుల నెలలో 2 సార్లు 3 సార్లు నేను తిరుగుతున్నా ప్రజాపాలనకు, సెక్రటరీకు, కలెక్టర్ ఆఫీస్కు. కానీ మన సమస్య ఎవరు తీర్చలేరు. గత ప్రభుత్వము కేసీఆర్ కూడా ఇట్లనే చేసి మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి ఓటు వేసుకున్న వరకు మీకు అన్నీ ఇస్తామంటారు. ఓటు అయిపోయినాక మళ్ళీ నువ్వు ఎవడని మా దగ్గర కూడా అడిగేటోళ్ళు. రోడ్ మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయా? తెల్ల రేషన్ కార్డు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. రేషన్ కార్డు కూడా అప్లై చేస్తే ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది చెప్పి ఆ రేషన్ కార్డు కూడా వస్తలేదు. రేషన్ కార్డు మీరు ఇంతకు తెలంగాణ ప్రజలేనా? మేము తెలంగాణ ప్రజలం, తెలంగాణలో పుట్టి తెలంగాణ పెద్దగా తెలంగాణలో ఉన్నాం. ఇంకా రాలేము మనకు. నేను చెప్తున్నాదన్న కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇట్లనే చేసిండ్రు. ఏ పేదవాళ్ళకి చేస్తా అని ఆయన కేసీఆర్ అట్లా పోయిండు. ఇక మళ్ళీ ఈయన గెలిచేటప్పుడు మేము పేదవాళ్ళకే సాయం చేస్తాం, ముందు ఉన్నోళ్ళకి చేయము, ఉన్నోళ్ళకే చేస్తామన్నారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఎవరికి ఉన్నాయి? రేపు ఎంక్వైరీ చేయండి. మీరు కలెక్టర్కి పెడతారా, ఎవరో పెడతారు, మీరు ఎంక్వైరీ చేయండి. డబల్ బెడ్రూమ్ ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షలు కిరే వచ్చేటానికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. మీరు నడు, నేను చూపెడతా. నెలకు 2 లక్షలు కిరే వచ్చేటానికి డబల్ బెడ్రూమ్ ఉన్నాయి. నెలకు 2 లక్షలు వచ్చేటానికి రేషన్ కార్డు ఉన్నాయి. పేదోని ప్రభుత్వం ఏడుంది? పేదోనికి ఏడుంది? సమస్య తీర్చండి. పేదోనికి చెక్ చేయండి, ఎంక్వైరీ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ స్థలం లేదు కదా. స్థలం లేకుంటే ఇప్పుడు కట్టిన ఇల్లు ఉన్నాయి కదా, కేసీఆర్ కట్టిన కోటర్ దాగి అద్దాలు డోర్లు అన్ని పల్ల కొడుతున్నారు. అవి ఇవ్వండి. ఏం చేస్తున్నాయి? అవి ఖాళీ ఉండి అవి ఇవ్వండి. మంది పేదోళ్ళు ఉండి బతుకుతారు. రోడ్డు మీద యాక్సిడెంట్ అని 3-4 చచ్చిపోయింటారు మా దగ్గర. ఆ సమస్యలు ఎవరు తీరుస్తుండ్రు? ఎవడో వచ్చి అడుగుతుంటే ఎవడు అడుగుతలేడు కదా. పేదోళ్ళ గురించి చేసింది ఏమన్నా కదా చూపెట్టండి. ఉన్నానికి వేస్తుండ్రు, మీరు కూడా ఉన్నానికి వేస్తుండ్రు. వాడు లేనోనికి ఇచ్చిండు, మీరు కూడా ఉన్నానికి ఇస్తుండ్రు. లేనోనికి ఏమి ఇస్తలేడు, ఎవడు కూడా ఏమి ఇస్తలేడు. ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినావు కదా, ఫిర్యాదు స్వీకరించి ఏమంటున్నారు? మళ్ళీ ఏమంటారు? ఇస్తాము చేస్తాము అంటారు. వాళ్ళు ఇస్తాము చేస్తాము అంటారు. కానీ ఒక్కడు కూడా ముంగడికి వచ్చేటోళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడు నీకు ఫిర్యాదు ఇచ్చినప్పుడు నీకు ఒక నంబర్ ఇస్తారు, ఒక కోడ్ ఇస్తారు, అక్నాలజ్మెంట్ ఇస్తున్నారు. అది ఇచ్చారా? ఏ నంబర్ లేవు, ఏ కోట్ నంబర్ లేదు, ఏవి లేవు. ఈడ నా దగ్గర ఎన్ని లెటర్ ఉన్నాయి, A to Z లెటర్ ఉన్నాయి. ఏ లెటర్ కావాలి మీకు? సీఎం దగ్గరికి సీఎం కూడా ఇంటికాడికి పోయి 5 సార్లు ఇచ్చిన లెటర్ నేను తెలుసా. వాళ్ళ పిఏ కూడా 5 సార్లు ఇచ్చిన. మీకు ఇస్తాము, కలెక్టర్ ఫోన్ చేస్తాడు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పిండ్రు. ఇగో ఏ మెసేజ్ లేవు, ఎన్ని A to Z నా దగ్గర అన్ని లెటర్ ఉన్నాయి. ఇగో ఏ లెటర్ లేదని లేదు, అన్ని లెటర్ ఉన్నాయి. ఎక్కడెక్కడ పోయినాయి అన్ని, ఏం చేసిన అన్ని లెటర్ ఉన్నాయి. 60 మందిలా ఇప్పుడు ఎవరో చచ్చిపోయినా కూడా వీళ్ళే కారణం, గవర్నమెంటే కారణం, సీఎంఏ కారణము, మళ్ళీ కొంగలాంటి శ్రీనివాస్ రెడ్డినే కారణం. ఇల్లు కోసమే కదా. మేము చచ్చిస్తాము, ఇల్లు కోసమే చచ్చిపోతాం. దేనికోసం? మాకు ఆస్తి కావాలి, మనకు పెద్ద బిల్డింగ్ కావాలి అని అంటలే. మేము 60 మందికి ఇల్లే కావాలి అని అంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు హైదరాబాద్కి వచ్చి? హైదరాబాద్కి ఇప్పుడు నా పెళ్లి ఇక్కడే, పిల్లలు అక్కడే, అన్ని ఇక్కడే. 40 సంవత్సరం అయింది. నేను అదే రోడ్డు మీద ఉన్నా. అదే రోడ్. ఇప్పుడు గ్యాస్ కంపెనీ ఉంది మా వెంటనే. గ్యాస్ ఏమరైనా కూడా మనకే ప్రవర్తిద్దాం. కరెంట్ ఆఫీస్ కూడా ఇట్లానే ఉంది, ఇట్లానే గుడిసెలు ఉన్నాయి. అది పేలితే ఇంగ్లం పడితే కూడా గుడిసెలు అంటుకొని పోవా? అవి చచ్చిపోతాం, మేమే చచ్చిపోతాం. వాళ్ళకేమైతే వాళ్ళు ఏం కాదు. ఎలక్షన్ ఉన్నప్పుడు ఇటు మీద సైడ్ చదువుతారు. బాగున్న బిడ్డ అని 100 ఓట్లు వేయించిన బాగున్న బిడ్డ అంటారు. నీకు ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అందరికి ఆధార్ కార్డు. ఎవరు ఓటేసినాం మొన్న ఎలక్షన్ అప్పుడు? కాంగ్రెస్ కేసినాం. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గాంధీ, అరకపూర్ గాంధీ. కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన దగ్గర పోతే ఏం ఫికర్ చేపెట్టా, నీ కలెక్టర్ ఆఫీస్ తోలిస్తా అంటాడు. ఏ కలెక్టర్ ఆఫీస్ లేదు, ఏ మున్సిపల్ ఆఫీస్ లేదు, ఏడికి లేదు. ఇప్పుడు తలిగిందంటే 4 రోజులు తలగదు. ఇప్పుడు ఈడికి వచ్చిన ఇప్పుడు పని చేస్తేనే నాకు పొట్టగడుస్తుంది, పని చేయకుంటే నాకు పొట్టగడవదు. ఎవరు కూడా నాకు 10 రూపాయలు రాదు, నాకు పొయ్యిగా రాయేది. పని చేస్తేనే మనకు 10 రూపాయలు వస్తా, లేకుంటే లేదు. మా దగ్గర కొంతమంది కాయిదాలు ఏరుకొని బతికేటోళ్ళు ఉన్నారు. నడుము చూపెడతాను, వాడిని వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి నాకు ఇల్లు ఇవ్వండి. ఎంక్వైరీ చేసినాకనే మాకు ఇల్లు ఇవ్వండి. లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఎంక్వైరీ చేయండి. ఎంతమందికి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చి ఇల్లు ఉన్నాయో చూడండి, నడుము చెక్ చేయండి. ఎక్కడ షేర్లింగంపల్లిలో మీ కాలనీ ఎక్కడ? ఆఫీస్పేట ఆల్విన్ కాలనీ. కొండపూర్. ఇప్పుడు ఆల్విన్ కాలనీ వస్తామా? మియాపూర్కి వెళ్ళి వచ్చినాకనే ఆల్విన్ చౌరస్తా వస్తా. ఆల్విన్ చౌరస్తాకి వెళ్ళి ఇక్కడ హైటెక్ సిటీ, మాదాపూర్ ఇక్కడ వస్తాం కదా. ఆ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇండియా పెట్రోల్ పంప్ ఉంది, భారత్ పెట్రోల్ పంప్ ఉంది, కరెంట్ ఆఫీస్ ఉంది. మా పక్కనే ఉంది అన్ని.
ఏం కోరుతున్నారు ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వము మాకు 60 ఇల్లు ఇస్తే సార్, మా 60 కుటుంబాలకి 60 ఇల్లు ఇస్తే మాకు సంతోషం. ఆయనంతా దేవుడే లేడు. ఇప్పుడు మేము దేవుని కూడా కొలుసుకోం, ఆయనకే కొలుసుకుంటాం. ఏం పనమ్మా నీ పేరు? జయమ్మ. దేనికోసం వచ్చినావు? కాగితాలు పట్టుకొని వచ్చినావు? ఇండ్ల గురించి సారు, మాకు 25 ఏండ్ల ఇక్కడ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాము, కిరాయి కట్టలేకపోతున్నాం. చాలా బాధ ఉంది మాకు. ఎక్కడ ఉంటారు మీరంతా? కూకుడుపల్లి. చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాము, మాకు ఇండ్లు లేవు, ఏం లేవు, కిరాయి కడుతున్నాం. ఇప్పుడు ఇండ్లు కావాలి మాకు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే వాళ్ళు కృష్ణారావు, ఎమ్మెల్యే కృష్ణారావు. మళ్ళీ కృష్ణారావు దగ్గర వేరా మాకు ఇల్లు కావాలి సారు, మేము పేదోళ్ళం అని పోయినవా? పోలేం సారు, పోలేం. ఇప్పుడు ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినావు కదా, ఏమంటాను ఇక్కడ సారు? అయిపోయిన అప్లికేషన్ పెట్టారు కదా, వస్తాయని అన్నారు. ఇస్తారు, వస్తాయని అన్నారు. మళ్ళీ మీ దగ్గర కట్టేయడానికి జాగు ఉన్నదా? గవర్నమెంట్ జాగు ఉందా? మా దగ్గర లేదు, కిరాయికి ఉంటాం మేము. ఏం మరి కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు అట్లా ఇస్తామని చెప్తారు. కేసీఆర్ ఇచ్చిన మీ దగ్గర వాళ్ళకన్నా పేదలకు ఎంతమందికి వచ్చాయి? వచ్చిన మా గల్లీలో 5-6 మందికి వచ్చినాయి. మాకు కూడా అట్లా ఇస్తారేమో అని మేము అనుకుంటున్నాం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినాం కానీ రాలేవు మాకు. ఇప్పుడు పెట్టినాము, ఇప్పుడు 5-6 నెలలు టైం పడతాయమ్మా అని చెప్తారు. మేము చిన్న చిన్న పిల్లలకి, మా ఆయన లేడు, మా ఆయన చనిపోయాడు, చిన్న చిన్న పిల్లలను కష్టం చేసుకొని బతుకమోనాడు పోతామోనాడు ఇంటికాడ ఉంటాం. దొరికినాడు చేసుకుంటే దొరికినాడు చేసుకోం. మాకు కావాలని మేము అనుకుంటున్నాం. మరి ఎట్లా చేస్తారో తెలియదు. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? కూకట్పల్లిలో వివేకనగర్ అక్కడనే కూలి పని చేసుకొని బతుకుతున్నాం. నాకు ముగ్గురు ఉంటున్నారు. ఈ ఇల్లు కావాలని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. మరి ఏమంటాడో తెలియదు. అంతే. లోపల ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? మీరు ఫిర్యాదు చేస్తే తీసుకుంటున్నారా? ఎట్లా ఎట్లా ఏమంటున్నారు? వస్తాయని చెప్తారు. ఏం టెన్షన్ పడకుండా అమ్మా వస్తాయని చెప్తారు. ఇంతకుముందు కూడా అట్లే చేసారు సార్, వస్తాయని రాలేవు. మరి ఇప్పుడు కూడా అట్లే చేస్తారంటే లేదమ్మా కంపల్సరీ వస్తాయని చెప్తారు. కేసీఆర్ ఇచ్చిండు కదా అప్పుడు, ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఇస్తాడని చెప్తారు. అంతే. ఈయన అమ్మినాం, మరి వస్తాయా రావో తెలియదు, దేవునికి తెలుసు. అది మిమ్మల్ని వాళ్ళని నమ్ముకుంటున్నాం. ఇక అంతే. ఇప్పుడు ప్రజాభవన్ లో ఫిర్యాదు చేయడానికి మొదటిసారి వస్తున్నారు మీరు? ఇది మొదటి ఫస్ట్ రాలే, ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇంటికాడ పెట్టుకున్నాం ఇది ప్రజాభవన్లో. అదే ఇప్పుడు వచ్చినాము, ఇదే ఇల్లు గురించే వచ్చినాం. మేము చిన్నప్పటి నుంచి అదే బస్సులో ఉన్నాం కానీ మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. అందరి ఉన్నోళ్ళకే ఇస్తారు కానీ లేని వాళ్ళకి ఇస్తలేరు. అందుకే డబల్ బెడ్రూమ్కు రావాలనే కోరుకుంటున్నాం. మాకు ఒక పాప ఉంది, మా ఆయన తాగుపోతాడు, తిరుగుతూ ఉంటాడు. మాకేమీ లేదు, ఆదాయం ఏం లేదు. మేము చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాం, కుకట్పల్లిలోనే ఉన్నా, పెరిగాను. నేను పెరగడం అదే బస్సులో పెరిగినాం, పెళ్ళి అక్కడే అయింది. ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. మేము రేవంత్ రెడ్డి కేసాం. లేదు అట్లాని కాదులే కానీ ఎవరు వచ్చినా ఇవ్వాలి కదా, గరీబోళ్ళని చూస్తామని చెప్తున్నారు కదా సార్. మరి అదే కదా చెప్పేది. మాకు గరీబోళ్ళం కాబట్టే వచ్చి అడుగుతున్నాం. ఉన్న వాళ్ళకి ఇస్తే లాభం ఏముంటుంది, లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే అది చేసుకొని గుర్తు చేసుకుంటాం. ఉన్నోని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోనికే ఇల్లు వస్తుందని కబురు తెలుస్తుంది. లేనోనికి అరే సార్ మేము మా కళ్ళ ముంగ మేమే చూసినాం సార్, ఎంత మందికి వచ్చినాయి ఈ బిల్డింగ్లు ఉన్నోనికి. అందరిది మాది అని ఎవరెవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళు లోపల చేసుకుంటున్నారు. మాకైతే మా వారికి అయితే ఎవరు వస్తలే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము కుకట్పల్లి వివేక్ నగర్లోనే పెరిగినాం, అక్కడనే ఉన్నాం. మేము ఇంతవరకు ఇల్లు లేదు. మా పిల్లలు అక్కడనే, మా పెళ్ళిళ్ళు అక్కడనే. ఇప్పుడు మా ఆయన కళ్ళు కనబడి కాలు ఇరిగింది, తల సగం పైనుంచి 5వ ఫ్లోర్ నుంచి పడి తల కూడా సగమే ఉంది. పింఛన్ లేదు, ఏం లేదు. అసలు ఏం పట్టించుకుంటలేదు. ఎవరి దగ్గరకు పోయినా కానీ మన కుక్కల్ని తీసేసినట్టు తీసేస్తున్నారు. కాదు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేదలను ఆదుకుంటారని మేము పోలేం సార్ ఆయన దగ్గరికి. మామూలుగా ఆడదాకా ఏడ పోనిస్తారు సార్, పోనీయరు కదా, పోనీయరు. ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు కాలు మొక్కుంటే అందరు వస్తారు, ఎవరైనా వస్తారు. ఇప్పుడు గెలుస్తారు కదా, తన్నేస్తారు, అయిపోతుంది. మాకు ఇగో ఆల్రెడీ ఇక్కడనే ఉన్నాయి, కుకట్పల్లి వివేక్ నగరే ఉన్నాయి అన్ని. మొత్తం ఇగో మా ప్రూఫ్స్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇగో మొత్తం ఇక్కడ ఉన్నాయి. కుకట్పల్లి వివేక్ నగరే ఉన్నాయి మావి అన్నీ. మరి చిన్నప్పటి నుంచి ఎవడు పట్టించుకుంటలేడు, బస్తీ రీడాలు పట్టించుకుంటలేరు, ఎవడు పట్టించుకుంటలేడు. ఏమనంటే అక్కడ పైనుంచి శాంక్షన్ అయితే ఇస్తామంటే పైనుంచి ఎప్పుడు శాంక్షన్ కావాలి, ఎప్పుడు ఇస్తారు ఈ సార్ కూడా. ఆ సారా ఉన్నోళ్ళే ఇప్పుడు నీకు ఇచ్చినాక సభ పెత్తానము, నా అక్కది, నా బావది, నా చెల్లెది, ఇట్లా మా మేనత్తది, అట్లా అనుకుంటే వాళ్ళు ఒక్కింట్లోనే ఒక 4-5 తీసేసుకుంటారు. మరి మాకేమొస్తుంది సార్ అప్పుడు? బూడిది పూసుకోవడానికి బూడిది తప్ప ఇంకేముండదు. ఇక సచ్చినోడు చచ్చారు, బతినోడు బతికిపోతుండు సార్. దరిద్రులు అంటే దరిద్రులు అందరు, మేము కూడా దరిద్రమే సార్. ఇప్పుడు మాకేం లేదు, మేము కూడా దరిద్రమే. ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తారు. కాళ్ళు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. వాళ్ళని కాళ్ళు అవి అన్నీ ఇప్పించే కన్నా
ఇప్పుడు మా లాంటి వాళ్ళకి లేని వాళ్ళకు సాయం చేస్తే కనీసం ఒక ఇల్లు ఇచ్చారు అనుకో, అరే గుడిసె ఉన్నది, ఆ గుడిసెలు ఉంటున్నాం మేము అన్న గుర్తాన్ని ఉంటుంది కదా. మరి ఆ గుర్తు కూడా లేదు కదా సార్. మేము చిన్నప్పటి నుంచి ఉండి కూడా లాభం లేదు. రెక్క ఆడుతానంటే ఒక్క ఆడుతుంది మాకు. ఈ ఒకరంటే దొరికితే ఆయనకైతే కన్ను కనబడాయి, ఆయన ఇంటికానే ఉంటాడు మా ఆయన. మరి నేను నా నడుంబొక్క పడిపోయింది, నేను కూడా పని చేయలేను, బెల్ట్ లేని నడవలేను, పొద్దున మర్చిపోయి వచ్చిన. ఇక మా పిల్లలు ఏదో చిన్న చిన్న పనులు చేస్తారు, వాళ్ళు చేస్తే ఇల్లు కిరాయి ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం బతకాలి, మా బతుకులేదు, మా అవతారాలేదు, మా కూలర్లో కూడా ఏం లేదు. మీరు మొత్తం ఏడ చెక్ చేసుకున్నా కానీ అంతే, ఏమన్నా క్లూ దొరికితే అప్పుడు మాకు ఇవ్వకుండా నష్టం లేదు. ఇప్పుడు ఒక్కటి చెప్పు, కాంగ్రెస్ పాలన వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు దాటింది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉండే. ఇప్పుడు ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది మీకు? అంటే సార్ కేసీఆర్ వచ్చినప్పుడు కొంతమందికి ఇండ్లు ఇచ్చిండు, కానీ ఇప్పుడు ఈ సార్ అయితే అదేంది మహాలక్ష్మి పథకం అన్నాడు, అది లేదు. మళ్ళీ ఇంకా ఏదేదో 6, 7 పథకాలు పెట్టిండు, ఏది లేదు. ఇప్పుడు ఇల్లు అన్నారు, ఇల్లు కూడా వస్తుందా రాదా దేవునికి ఎరుక, వస్తా అని అయితే ఇప్పుడు లోపల చెప్పారు. ఆ దేవుని దగ్గరలో వచ్చింది అనుకో, మళ్ళీ సార్ కూడా ఈయనకే ఇస్తాం, ఒక మాట చెప్తున్నా. అట్లా ఎవరు మంచి చేస్తే వాళ్ళకే సార్. అది మంచి ఎంక్వైరీ చేసి ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి లేదు, ఎవరికి సొంతం ఉంది అని చూసి ఎంక్వైరీ చేసి అప్పుడు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ పెట్టుకుంటారు. కానీ ఏదో ఇండ్లలో పని చేసుకొని బీకెళ్దాం బీకెళ్దాం బతుకుతున్నాం సార్ మేమైతే. ఇక ఆయనకు నమస్కారం చేస్తున్నాము. ఆయన ఇది ఒక్కటి ఇస్తే మాకు ఏదో వచ్చింది గుడిసె అన్నట్ల గుర్తు చేసుకుంటాం అంతే. ఇదే కోరుకుంటున్నాం మేము ఆ సార్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇండ్లు ఇస్తా అన్నాడు కదా, ఇండ్లు ఇస్తా అంటే ఏదో ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చిన వాళ్ళకి కట్టించిన వాళ్ళకి వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా మందికి రాలేదు మనకి ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ముస్లింలకి, క్రిస్టియన్స్ వాళ్ళకి రాలేవు. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనకి కాకినాడ, బీహారు, మహారాష్ట్ర, అది ఏంటిది ఒరిస్సా, అక్కడ దూరం నుంచి కూడా ప్రజలు ఇక్కడ బతకడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ నేను చూసినే చెప్తున్నా. అడ్డ మీద ఉంటున్నారు వాళ్ళు. అక్కడ నుంచి బతికొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇండ్ల కోసము దరఖాస్తు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇంకా ఇంత మటుకు ఎలాంటి చెప్పలేదు, ఇండ్లు కట్టిస్తాము ఏదన్నా అంటే నాకు దమ్మొస్తు ఏదైనా అంటే అప్పు ఉన్నదని రేవంత్ రెడ్డి నెత్తికి చేతులు పెట్టుకుంటున్నాడు. కేసీఆర్ ఏమో కొన్ని స్థలాలు అవి కబ్జా చేసుకొని. నీ సమస్య ఏంటో చెప్పు ఫస్ట్. అవే చెప్తున్నా, నా సమస్యనే, అందరి సమస్య, నాది అందరిది, నాది నీదని కాదు, ఈ మొత్తం అందరిది. గరీబ్తనం ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఇక కేసీఆర్ ఏమో అన్ని వాళ్ళ కూతురు ఆయన కబ్జా చేసుకున్నాడు, ఆయన ముళ్ళ కట్టుకున్నాడు, గడ్డకెక్కిండు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమో చేతులు నెత్తి మీద పెట్టుకుంటున్నాడు, కేసీఆర్ గడ అట్లా చేసిండు, అప్పులు చేసిండు అని పింఛను ఇవ్వలేదు, పింఛను ఇవ్వలేదు, ఇండ్లు కట్టిస్తాను ఇండ్ల గురించి ఏం చెప్పలేదు. ముస్లిం వాళ్ళకి ఎంతమంది సంతానం ఉందో ఒక్కొక్కరికి ఎంక్వైరీ చేయాలి, అందరికీ చేసి మళ్ళీ ఈ తెలంగాణలో ఎంతమందికి రేవంత్ రెడ్డి ఇండ్లు కట్టిస్తాడు, అది ముఖ్యమైన పాయింట్. రేవంత్ రెడ్డి ఇంట్లో ఇండ్లు కట్టిస్తాడా, కేసీఆర్ ఇంట్లో ఇండ్లు కట్టిస్తాడా, లేకపోతే పిల్లిగడ్డము చంద్రబాబు నాయుడు ఇంట్లో ఇండ్లు కట్టిస్తాడా, జగన్ ఇంట్లో ఇండ్లు కట్టిస్తాడా? మన అందరికీ పేదవాళ్ళకి ఒకటి వాళ్ళు ఏంటంటే మైండ్ ఉంది, వాళ్ళు పార్టీలకు ఎక్కేసి వాళ్ళ ఓట్ల గురించి వాళ్ళ ఎలక్షన్ల గురించి చూసుకుంటున్నారు కానీ మళ్ళీ మేమేం కావాలి? ఇన్ని సంవత్సరం నుండి అత్తగారు ఎలాగొట్టిరు, అమ్మగారు ఎలాగొట్టిరు, రోడ్డు మీద పడ్డాము. మొన్న ఇండ్లు ఖాళీ చేయమంటే రోడ్డు మీద పెట్టిన సామాన్లన్నీ, ఇల్లు కాలం వచ్చి ఖాళీ చేయి అంటే రోడ్డు మీద పెట్టిన. అమ్మ లేదన్నగా నువ్వుకుంటలేదు. ఏం పని చేస్తావు నువ్వు? నేను ఇళ్ళల్లో పని చేసిన, వేరే దగ్గర చేసిన, కానీ ఇళ్ళల్లో పని కూడా ఇస్తలేరు. నేను చెప్పినా కదా ఇందాక, నాకు కొన్ని ఊర్లు పేర్లు సడన్లీగా తెలియదు, నాకు మతి మార్పు. ఇప్పుడు బీహార్ నుండి అక్కడక్కడ నుండి దూరం నుండి ఊర్లలో నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు ఎగబడిపోయినరు, ఇళ్ళల్లో పని కూడా దొరుకుతలేదు. మరి ఇది ఏంటంటే నేను ఎవరిని అనటం లేదు, తిట్టడం లేదు. ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళు తెలుసుకొని కొంచెం వాళ్ళ ఇంటి సంసారం లాగా ఆలోచించుకొని ఇప్పుడు నీకు ఇల్లు ఇవ్వమని కోరుతాను అంతేనా? మాకు ఇల్లు కట్టియాలని అడుగుతున్నా.